హలో గాయ్స్, వెల్కమ్ టు ద గేర్స్ అండ్ మోటార్ షో. ఈరోజు మనం అప్కమింగ్ ఎస్యూవీ కార్స్ ఇన్ 2026 గురించి డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, టాటా సియరా. ఈ కార్ టెక్నికలీ 2025లో లాంచ్ అయిన 2026లో డెలివరీ స్టార్ట్ అయినాయి కాబట్టి వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ 2026 మోడల్. యాక్చువల్గా టాటా మోటార్స్కి మిడ్ సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్లో ఇది ఫస్ట్ అటెంప్ట్. ఓల్డ్ 1991 సియరాని రిజెంబుల్ చేస్తూ రేర్ ర్యాప్ ఓవర్ విండో డిజైన్ని ఇప్పుడు కూడా టాటా మోటార్స్ అప్లై చేస్తున్నారు. ఇది ఒక రకమైన లైఫ్ స్టైల్ వెహికల్. అంటే ఇది ఓనర్ పర్సనాలిటీని డిఫైన్ చేస్తుంది, లైక్ థార్, జిమ్నీ ఎక్సెట్రా, విత్ ప్రాక్టికాలిటీ లైక్ ఎ క్రెటా. ఆల్ న్యూ ఆర్గోస్ ప్లాట్ఫామ్ పైన బేస్ అయి ఉన్న ఈ వెహికల్కి రైడ్ క్వాలిటీ మాత్రం టాప్ నాచ్. దీని మిగతా కాంపిటీషన్ కంటే డిఫరెంట్గా ఉన్నా కానీ డైమెన్షన్స్ మాత్రం సేమ్ యాజ్ ఇట్స్ రైవల్స్. కమింగ్ టు ఇట్స్ ఎంజిన్స్, దీనికి 3 ఎంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. 1.5 టర్బో డీజిల్, 1.5 టర్బో పెట్రోల్, 1.5 న్యాచురలీ ఆస్పిరేటెడ్ పెట్రోల్. అన్ని 3 ఇంజిన్ ఆప్షన్స్కి బోత్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ చాయిసెస్ ఉన్నాయి. డీజిల్ అండ్ టర్బో పెట్రోల్కి ఐసన్ సోర్స్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ ఉంది, విచ్ ఇస్ ద బెస్ట్ గేర్ బాక్స్ కరెంట్లీ. అండ్ 1.5 న్యాచురలీ ఆస్పిరేటెడ్కి 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ ఉంది. సియరా ఎలక్ట్రిక్ వర్జన్ కూడా వస్తుంది ఇయర్ ఎండింగ్లో, అండ్ దానికి ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఉంది. ప్రైజెస్ వచ్చేసరికి 14.32 lakhs నుంచి 26.81 lakhs వరకు ఉంది ఆన్ రోడ్ హైదరాబాద్. నెంబర్ 2, కియా సెల్టాస్. ఇది ఈ కార్కి వచ్చిన బిగ్గెస్ట్ అప్డేట్. ఫ్యూచర్లో రాబోయే హైబ్రిడ్ ఇంకా ఈవీ పవర్ ట్రైన్స్ని దృష్టిలో ఉంచుకొని పాత K2 ప్లాట్ఫామ్ ప్లేస్లో కొత్త K3 ప్లాట్ఫామ్ను ఇక్కడ యూజ్ చేస్తున్నారు. K3 ప్లాట్ఫామ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో హ్యూండాయ్ ఎలాంట్రా, కియా నీరో లాంటి పెద్ద వెహికల్స్కి యూజ్ చేస్తారు. ఈ కొత్త ప్లాట్ఫామ్ వల్ల కార్ డైమెన్షన్స్ పెరిగాయి. దీనివల్ల కార్ లోపల ఇంటీరియర్ స్పేస్ పెరగడమే కాకుండా రైడ్ క్వాలిటీ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. ఓల్డ్ మోడల్లో రైడ్ కొంచెం ఫర్మ్గా ఉండేది, కానీ ఈ కొత్త మోడల్లో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసింది కియా మోటార్స్. అయితే కియా మోటార్స్ పాత ఇంజిన్ ఆప్షన్స్నే ఇంకా కంటిన్యూ చేస్తుంది. 1.5 టర్బో డీజిల్, 1.5 టర్బో పెట్రోల్, 1.5 న్యాచురలీ ఆస్పిరేటెడ్ పెట్రోల్. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్లో కూడా ఏం చేంజ్ లేదు. డీజిల్కి 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్, టర్బో పెట్రోల్కి 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్, అండ్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ పెట్రోల్కి CVT ఆప్షన్స్ ఉన్నాయి. అయితే ఆఫ్టర్ 1 year ఆర్ సో డీజిల్ ఇంజిన్ ప్లేస్లో కొత్త 1.6 లీటర్ హైబ్రిడ్ పవర్ ట్రైన్ రాబోతుంది. 2027లో BS7 నామ్స్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన తర్వాత కియా మోటార్స్ ఈ డీజిల్ ఇంజిన్ని డిస్కంటిన్యూ చేయబోతున్నారు. కియా సిస్టర్ బ్రాండ్ అయిన హ్యూండై క్రెటాని కూడా ఇలాంటి అప్గ్రేడ్ ఫ్యూచర్లో చేయబోతుంది. దీని ప్రైజెస్ వచ్చేసి 13.71 lakhs to 25.44 lakhs ఆన్ రోడ్ హైదరాబాద్. నెంబర్ 3, మహీంద్రా XUV 7XO. దీనిని XUV 700 ఫేస్ లిఫ్ట్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ అండ్ రియర్ స్టైలింగ్లో చేంజెస్ చేసి డిజైన్ని రీఫ్రెష్ చేశారు. ఇంటీరియర్స్లో ట్రిపుల్ స్క్రీన్ లేఅవుట్తో క్యాబిన్ని చాలా మోడర్న్గా, ప్రీమియంగా చేశారు. ఆల్రెడీ ఫీచర్ ప్యాక్డ్ ఉన్న కార్కి చాలా సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్స్ని యాడ్ చేశారు. మెకానికల్ చేంజెస్లో సస్పెన్షన్ అప్గ్రేడ్ అయింది, డావిన్సీ సస్పెన్షన్. ఈ సెటప్ వల్ల లో స్పీడ్స్లో రైడ్ క్వాలిటీ చాలా సప్పల్గా, కుషనీగా ఉంటుంది. దీంతోపాటు కార్నరింగ్ అబిలిటీ అండ్ హ్యాండ్లింగ్ సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ అయింది. ఇంజిన్ ఆప్షన్స్కి వస్తే మహీంద్రా వాళ్ళ పవర్ఫుల్ 200 horsepower 2 లీటర్ టర్బో పెట్రోల్ అండ్ 185 horsepower 2.2 టర్బో డీజిల్ ఇంజిన్స్ని కంటిన్యూ చేస్తున్నారు. ప్రైజెస్ 17.18 lakh to 31.55 lakhs ఆన్ రోడ్ హైదరాబాద్. నెంబర్ 4, స్కోడా కుషాక్. స్కోడా వాళ్ళ పాపులర్ మిడ్ సైజ్ ఎస్యూవీ కుషాక్ని ఫేస్ లిఫ్ట్ చేశారు. దీంట్లో చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. డిజైన్లో ఫ్రంట్లో మేజర్ అప్డేట్స్ వచ్చింది. రేర్ సెక్షన్లో కనెక్టెడ్ టైల్ ల్యాంప్స్ వచ్చాయి, అండ్ ఈ చేంజెస్ వల్ల కార్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఫీచర్ అప్డేట్స్ విషయానికి వస్తే 10.25 inch టచ్ స్క్రీన్, పానరామిక్ సన్ రూఫ్, మసాజింగ్ రేర్ సీట్స్ లాంటి సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్స్ ఇచ్చారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ స్కోడా సన్ రూఫ్, అలాయ్ వీల్స్ అండ్ రేర్ విండ్షీల్డ్ వైపర్స్ లాంటి ఫీచర్స్ను బేస్ వేరియంట్స్ నుంచి స్టాండర్డ్గా ఇస్తున్నారు. వీటితో పాటు AC కూలింగ్ కంప్లైంట్స్ని అడ్రస్ చేస్తూ AC పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేశారు. ఇంజిన్ ఆప్షన్స్లో చేంజెస్ ఏమీ లేవు. స్కోడా అవే 1 లీటర్ అండ్ 1.5 లీటర్ TSI ఇంజిన్స్ని యూజ్ చేస్తున్నారు. ట్రాన్స్మిషన్ ఆప్షన్స్లో 1 లీటర్ TSI ఇంజిన్కి 6-స్పీడ్ మాన్యువల్ ద న్యూ 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్స్ ఆప్షన్స్ ఉన్నాయి. స్కోడా పాత 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ప్లేస్లో 8-స్పీడ్ గేర్ బాక్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు.
అండ్ ఇంట్రెస్టింగ్లీ న్యూ 8-speed గేర్ బాక్స్ 6-speed గేర్ బాక్స్ కంటే 15% వరకు చీప్ అవుతుంది, ఎందుకంటే చైనాలో ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి. వెరస్ ఓల్డ్ది జపాన్ నుంచి ఇంపోర్ట్ అవుతుంది. చైనాలో స్కేల్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ కాబట్టి మనకు కాస్ట్ తక్కువ పడతాయి. అండ్ 1.5 లీటర్ ఇంజిన్కి ఇప్పుడు ఓన్లీ 7-speed డిఎస్జీనే వాడుతున్నారు. 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ని డిస్కంటిన్యూ చేశారు. VW టైగూన్కి కూడా ఈ టైప్ ఆఫ్ అప్డేట్ త్వరలో రాబోతుంది. ప్రైజెస్ వీడియో చేసే టైంకి ఇంకా రిలీజ్ చేయలేదు, బట్ లైక్ టు లైక్ వేరియంట్స్లో 20,000 to 40,000 ప్రైస్ జంప్ ఉండొచ్చు. Number 5. రెనాల్ట్ డస్టర్. థర్డ్ జనరేషన్ రెనాల్ట్ డస్టర్ ఈ ఇయర్ January 26న ఇండియాలో లాంచ్ అయింది. ఈ 2026 మోడల్లో రెనాల్ట్ వాళ్ళు డిజైన్ అండ్ ప్రపోర్షన్స్ జెన్వర్డ్ డస్టర్ లాగానే రగడ్ అండ్ బాక్సీగా చేశారు. ఇంటీరియర్స్ విషయానికి వస్తే క్యాబిన్ చాలా రూమియర్గా స్పేషియస్గా ఉంది. ఫీచర్స్లో 10.1 inch టచ్ స్క్రీన్ విత్ 360-degree కెమెరా, ADAS లాంటి ఫీచర్స్ వస్తాయి. ఇంజిన్ ఆప్షన్స్లో 163 horsepower 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 100 horsepower 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉన్నాయి. అండ్ వీటితో పాటు 160 horsepower 1.8 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆప్షన్ కూడా ఉంది. కరెంట్లీ ఇది మోస్ట్ పవర్ఫుల్ హైబ్రిడ్ ఆప్షన్ మిడ్ సైజ్ ఎస్యూవీస్లో. 1.4 kWh బ్యాటరీతో గ్రాండ్ విటారా హైబ్రిడ్ బ్యాటరీ ప్యాక్ కంటే దీని బ్యాటరీ సైజ్ డబుల్ ఉంది. ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఆప్షన్ స్టాండర్డ్గా ఉన్న అడ్వెంచర్ లవర్స్ కోసం ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా అవైలబుల్లో ఉంది. హ్యూండై క్రెటా అండ్ అల్కజార్ లాగా డస్టర్కి కూడా 7-seat వర్జన్ ఫ్యూచర్లో రాబోతుంది. మీకు గుర్తుంటే 2014-15లో నిసాన్ టెరానో అని నిసాన్ వర్జన్ ఆఫ్ డస్టర్ వచ్చేది. సో ఇప్పుడు అదేవిధంగా నిసాన్ టెక్టాన్ అని కొత్త వెహికల్ లాంచ్ అవబోతుంది ఇయర్ ఎండ్లో. ప్రైజెస్ రెనో వాళ్ళు ఇంకా రివీల్ చేయలేదు, బట్ బుకింగ్స్ ఆర్ ఓపెన్. డెలివరీస్ టర్బో పెట్రోల్ అండ్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఎంజిన్స్కి mid-April స్టార్ట్ అవుతాయి. హైబ్రిడ్ ఎంజిన్స్కి దివాళీలో స్టార్ట్ అవుతాయి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.